రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా శక్తిగల నీ మాట, మమ్మల్ని బాగు చేయగల నీ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43 అధ్యాయము 19 వచనము. యెషయా గ్రంథము 43 అధ్యాయము 19 వచనము. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలడు. ఆయన మనకి ఒక మార్గాన్ని ఏర్పరచగలడు. మన జీవితంలో మనం ఏ మార్గములో అయితే వెళ్ళాలని ఆశపడుతున్నామో, మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మార్గాల్లో మనకి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మన ఆలోచనలు చాలా చిన్నవి. మన జ్ఞానము చాలా చిన్నది. కానీ దేవుడు మన కొరకు ఆలోచించినటువంటి ఆలోచనలు, దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు చాలా గొప్పవి. అందుకే ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఆయన అరణ్య మార్గంలో త్రోవను కలుగచేయగలడు. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేక త్రోవలు మనం ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ త్రోవలలో మనం వెళ్ళాలనుకున్న గమ్యము వెళ్ళలేకపోతూ ఉంటాం. ఆ త్రోవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము గమ్యస్థానానికి చేరలేనటువంటి సందర్భాలు కోకొల్లలు మన జీవితంలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మంచి ప్రదేశంలో కాదు, చదునైనటువంటి ప్రదేశంలో కాదు, ఎలాంటి ప్రదేశంలో ఆయన త్రోవను కలుగ చేస్తానంటున్నాడంటే అరణ్యములో త్రోవను కలుగ చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? నీ 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 పరిస్థితుల వైపు నువ్వు చూసినప్పుడు, నీ కుటుంబం వైపు నువ్వు చూసినప్పుడు, నీ జీవితంలోనికి నువ్వు తొంగు చూసినప్పుడు అరణ్యము లాంటి పరిస్థితి నీకు కనిపిస్తూ ఉందేమో. అరణ్యము లాంటి పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయేమో. ఏంటి నా పరిస్థితి? ఎందుకు నేను ఎలా ఉన్నాను అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. ఏమీ తోచలేని స్థితిలో ఉన్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ అరణ్య ప్రదేశంలో ఆయన త్రోవను కలుగ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను అరణ్యముల త్రోవను కలుగజేయుచున్నాను. నీకోసము నా కోసం ఆయన ఒక మార్గాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు చూస్తుంటే ఏంటి నా జీవితం అనిపిస్తుంది, వ్యక్తిగత జీవితం చూస్తే ఏంటి నా పరిస్థితులు అనిపిస్తుంది. కానీ ఆయన నీకు ఒక మార్గాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. నీవున్న స్థితిలోనే ఒక మార్గాన్ని చూపించబోతా ఉన్నాడు. నేనున్న స్థితిలోనే ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు. ఈ వాక్యమందు మనం విశ్వాసం ఉంచి, ఈ వాక్యమందు నమ్మకం ఉంచి, అరణ్యము లాంటి నా నా పరిస్థితులలో నాకు ఒక త్రోవను కలుగ చేయమని ఆయన అడిగినప్పుడు ఆయన మనకి త్రోవను కలుగ చేస్తాడు. కాబట్టి ఈ వాక్యమును మనం బట్టి మనం విశ్వాసము తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి మనం నిరీక్షణ తెచ్చుకుని, నీ పరిస్థితుల వైపు కాకుండా ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన సహాయం చేయగలడని విశ్వసించినట్లయితే, ఆయన ఎలాంటి పరిస్థితులైనా త్రోవను కలుగ చేయగలడు అని ఆలోచించినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు ఒక త్రోవను తయారు చేస్తాడు. ఈ లోకంలో మన త్రోవలు మన గమ్యస్థానానికి చేర్చలేకపోవచ్చు. ఈ లోకంలో మార్గములు మన ప్రయాణాన్ని సుఖవంతమైన ప్రయాణంగా చేయకపోవచ్చు. కానీ ఆయన కలుగు చేసినటువంటి మార్గము, ఆయన కలుగు చేసినటువంటి త్రోవ ఏదైతే ఉందో, ఆ త్రోవలో మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ త్రోవలో మనం నడిచినప్పుడు మన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోగలము. ఆ త్రోవలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఆ త్రోవలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మనల్ని బయటికి నడిపించగలడు. ఒక మంచి మార్గంలోనికి నడిపించగలడు. ఒక మంచి గమ్యస్థానానికి ఆయన నడిపించగలడు. ఆయన నడిపించాలి అంటే ఆయన త్రోవలో మనం వెళ్ళాలి. ఆయన త్రోవలో మనం నడవాలి. ఆయన త్రోవలో మనము ప్రయాణము చేసేవారిగా ఉండాలి. కాబట్టి పరిస్థితులను చూసి కృంగిపోకుండా, పరిస్థితులను చూసి కంగారు పడకుండా, నీవు అరణ్యములో త్రోవను కలుగచేసే దేవుడవు. నీవు అరణ్యములో మార్గమును చూపించగల దేవుడవు. నా పరిస్థితులను ఎరిగిన దేవుడు. నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు. నీకు నాకు ఆయన అరణ్యములో
త్రోవను సిద్ధపరచగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. కుమిలిపోవద్దు, దిగులు పడద్దు, నిరాశపడకు. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాకు త్రోవను కలుగ చేస్తున్నాను. అవును ప్రభా, ఈ లోకంలో మేము నడిచేటువంటి మార్గములు ఏ విధంగా ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. మమ్మల్ని ఒక సురక్షితమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.